శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. ఫిబ్రవరి నెలలో 1 నుంచి 29వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు మొదటిగా గ్రహస్థితి ఎలా ఉందనే చూద్దాం. రాహు కేతువులు వారి వారి స్థానాల్లో కొనసాగుతున్నారు. రాహువు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు చూసినట్లయితే మేషంలో కొనసాగుతున్నాడు. అలాగే శుక్రుడు, కుజుడు ఈ నెల మొదటిలో వచ్చేటప్పటికి ధనస్సులో, అలాగే వారి యొక్క మార్పు కుజుడు చూసినట్లయితే ఫిబ్రవరి 5వ తారీఖున తన యొక్క మార్పు అనేది మకరంలోకి జరగబోతున్నది. అలాగే శుక్రుడు చూసినట్లయితే శుక్రుడు యొక్క మార్పు అనేది కూడా ఫిబ్రవరి 12వ తారీఖున మకరంలోకి మారబోతున్నారు. అలాగే రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఫిబ్రవరి 13వ తారీఖున కుంభ సంక్రమణం జరగబోతుంది అన్నమాట. కుంభంలోకి మారబోతున్నాడు. అలాగే మనం చూసినట్లయితే బుధుడు కూడా యొక్క మార్పు అనేది ఉంది. బుధుడి యొక్క మార్పు అనేది మనం చూసినట్లయితే ఫిబ్రవరి 1వ తారీఖే వచ్చేటప్పటికి రాబోతున్నాడు, కుంభంలోకి రాబోతున్నాడు. ఇప్పుడు గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు శని రవి కలవబోతున్నారు అన్నమాట. ఆది శత్రువులైనటువంటి శని రవి కలయిక ఈ యొక్క దేశం మీద, ప్రపంచం మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి ఎప్పుడైతే ధనస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు ఎలాగైతే యోగకారకుడు కాదో, తృతీయంలోకి మారబోతున్నటువంటి కుజుడు పూర్తిగా యోగకారకుడుగా మారబోతున్నాడు అన్నమాట. ఇది మార్పు అనేది కూడా ఫిబ్రవరి 13వ తారీఖు తర్వాత రవి యొక్క మార్పు కూడా ఫిబ్రవరి 13 వరకు వీరికి అనుకూలించే విధంగానే గోచరిస్తున్నది. ఈ యొక్క రాశి వారిని మనం బాగా గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఫిబ్రవరి 5వ తారీఖు వరకు మటుకు మంచి ఫలితాలు ఇవ్వడు. ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత నుంచి కుజుడు పూర్తి యోగకారకుడుగా మారబోతున్నాడు. ఈ రాశి వారికి ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత పొందగలుగుతారు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలిస్తాయి అన్నమాట. ఈ రాశి వారికి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారికి స్థానచలనాన్ని, అనుకూలమైనటువంటి బాస్ కింద పనిచేయడానికి, ట్రాన్స్ఫర్ జరగడానికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిగానే గోచరిస్తున్నది. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడి యొక్క మార్పు అనేది పూర్తిగా యోగకారకంగా ఉంది. ముఖ్యంగా వచ్చినప్పటికీ కుటుంబంలో అన్యోన్యత ఏదైతే లాస్ట్ మంత్లో మీకు జరగలేదు, ఆ కుటుంబంలో పోయిన నెలలో వచ్చేటప్పటికి మీకు అంత అనుకూలంగా లేనటువంటి ఫైనాన్షియల్ కండిషను, దాంతోపాటు కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే లాస్ట్ మంత్లో జరిగాయో ఈ మంత్లో వచ్చేటప్పటికి ఇంప్రూవ్మెంట్ అన్నమాట. అంటే బెటర్మెంట్ అనేది అవుతుంది. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత పొందగలుగుతారు. అలాగే కుటుంబ సిస్టంలో వచ్చేటప్పటికి కుటుంబంలో కూడా మీకు ఒక గుర్తింపు, సంఘంలో గౌరవము, గుర్తింపు కూడా పొందగలుగుతారు అన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే తృతీయంలో 13వ తారీఖు వరకు ఉన్నటువంటి రవి కూడా యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కానీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. రవి యొక్క యోగకారకమైనటువంటి స్థితి ఈ యొక్క రాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే విధంగా కూడా ఉందన్నమాట. ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలకి ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది కూడా నేను చివరిలో చెప్తాను. అంతవరకు మీరు చూడొచ్చు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా రాజకీయ రంగ ప్రముఖులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఈ నెలలో పొందబోతారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి రవి కుజుడు యొక్క స్థాన చలనం అనేది ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి యోగకారకంగానే ఉంటుందన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి గురువు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. అలాగే శని కూడా అంతగా యోగకారకించకపోయినప్పటికీ కూడా రవి మరియు కుజుడు యొక్క అనుకూలత రీత్యా పోటీ పరీక్షల్లో వీరు ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. వ్యాపార పరంగా కూడా రియల్ ఎస్టేట్ అనేది కొంచెం అనుకూలించే విధంగా ఉంది. ఈ యొక్క ఫిబ్రవరి నెలలో 5వ తారీఖు తర్వాత కొంచెం బిజినెస్లో ఊపందుకోవటం అనేది కూడా జరుగుతుంటుంది. కొత్తగా ఆఫర్స్ రావటం కానీ, కొత్తగా కొన్ని కొనుగోలులో కొంచెం ముందుకు పడటం అనేది కూడా ఒక మంచి ఆశింపదగినటువంటి ఒక మంచి శుభ పరిణామంగా కూడా మీరు ఫీల్ అవ్వగలుగుతారు అన్నమాట ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత. ఓవరాల్గా వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా సాధించగలుగుతారు. మరియు పరిహారాల గురించి మనం మాట్లాడినట్లయితే ఈ రాశి వారికి 13వ తారీఖు తర్వాత నుంచి ముఖ్యంగా ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో వచ్చేటప్పటికి వీరు ఎప్పుడైతే ఈ యొక్క అంటే రవి యొక్క హోరా ఉన్న సమయాల్లో లవంగాన్ని నోట్లో వేసుకున్నట్లయితే వీరికి రవి యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉండి ఒక పాజిటివ్
యాంప్లిట్యూడ్లో వీరు ముందుకు వెళ్ళగలుగుతారు అన్నమాట. అదేవిధంగా శివుడికి కానీ లేకుంటే సూర్యనారాయణ స్వామికి కానీ ఎర్రటి పూలతో పూజించినట్లయితే కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు ముఖ్యంగా చెప్పాలంటే గాయత్రి గ్రహ శ్లోకాన్ని, గాయత్రి మాతని పూజించడం, అలాగే వాటితో పాటు గురుగ్రహ అనుకూలత కోసం వచ్చేటప్పటికి గురుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నెల ఫలితాలు అనేది కార్యక్రమం అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసాం. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, కానీ అన్ని రాశుల వారికి వచ్చేటప్పటికి రవి కుజుడు ఎక్కువగా ప్రభావం అనేది చూపించడం అనేది జరిగింది. రవికి వచ్చేటప్పటికి సూర్యారాధన అనేది మన శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమం అన్నమాట. అంటే మనకు సాక్షాత్ భగవంతుడు ఎవరు అంటే సూర్యచంద్రులు కాబట్టి రవిని ఎలా పూజించాలి అనే దాని గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే వచ్చేటప్పటికి తన యొక్క పుత్ర సంతానానికి క్షయవాది గ్రస్తుడైనటువంటి తన కుమారుడికి సూర్యారాధన చేయటం వల్ల వాటిలో ఉన్నటువంటి మహత్యాన్ని చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఇది నారద పురాణంలో కూడా ఉందన్నమాట. ఎవరైనా కావాలంటే రెఫర్ చేసుకోవచ్చు. మరియు అలాగే సూర్యుడిని, ఎందుకంటే మరి కంటికి కనపడే భగవంతుడు ఎవరు అంటే తల్లిదండ్రుల తర్వాత సూర్యుడే కాబట్టి సూర్యుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో సక్సెస్ అనేది ముఖ్య కారణం ఎవరు అంటే రవి యొక్క స్థానం అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి రవిని ఎక్కువగా పూజించాలి. అలాగే కుజుడి యొక్క స్థానం మార్పు అనేది కూడా ఉంది కాబట్టి ఫిబ్రవరి నెలలో వారిని కూడా ఎక్కువగా పూజించాలి. బుధుడు శుక్రుడు ఎప్పుడైతే రవితో కలుస్తారో వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు. అంటే వారు అస్తంగతం పట్టడం అనేది జరుగుతుంది, వారి యొక్క ప్రభావం అనేది కూడా కోల్పోవటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మిగతా గ్రహాల గురించి ఎక్కువగా కేంద్రీకృతంగా నేను చెప్పట్లేదు, అంతేగాని మిగతా గ్రహాల ప్రభావం లేనివి అన్న ఉద్దేశం అయితే కాదన్నమాట. మీరు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనేది కూడా నేను ఏ రాశికి ఆ రాశి చెప్పడం జరిగింది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.